హలో అందరికి. ఇప్పుడు మనం ఇక్కడ పలానా ఏమంటారు కాన్స్టిట్యూయెన్సీ అనేది మెట్రో దగ్గర ఉన్నాం. మనం వెళ్ళాల్సింది కోయోకాన్కి. కోయోకాన్ దగ్గర మనం వెళ్ళాల్సింది ఈ లొకేషన్కి. ఇక్కడ దగ్గరలో ఈ మెట్రో లైన్ ఉంది. ఈ మెట్రో లైన్ ఏంటి నాకు తెలిసి బరంకాదల్ మెట్రో. అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి క్యాబ్ వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే డన్. మెట్రో అంటే ట్రైన్. ఇస్కాన్ టెంపుల్ అయితే మేము వెళ్ళొచ్చేసాం కదా. ఇస్కాన్ టెంపుల్ నుంచి మేమైతే మెట్రో ఎక్కబోతున్నాం. మెట్రోకి టెంపుల్ నుంచి 700 మీటర్స్. ఏమైంది లక్కీ? బోరింగా నడుస్తుందా? బోరింగ్ కొడుతుందా? చూసారా రోడ్డు మీద ఎలా హోటల్ పెట్టిస్తారు. ఎంత సైలెంట్గా ఉందండి రోడ్ అంతానా. సో మేము ఫుట్పాత్ మీద అయితే నడుస్తున్నాం. మా ఇద్దరు బుడంకాయలు అయితే నడుస్తాయి ముందర చెయ్యి 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 పెట్టుకొని. దారిలో అయితే మాకు పార్క్ అయితే కనిపించిందండి. ఇంకా పార్క్ చూస్తే పిల్లలు వదులుతారా చెప్పండి. కంపల్సరీ వెళ్ళాలి పార్క్ అయితే అన్నారండి. సో పార్క్ అయితే ఒక 5 నిమిషాలు ఉన్నారండి, లేదంటే బాగా లేట్ అయిపోతే ఇంకా ఎండ చాలా ఎక్కువ అయిపోద్ది కదా అని చెప్పేసి ఫైనల్లీ ఇంకా ఎక్కువసేపు అయితే ఆడుకొనివ్వలేదండి. ఇంకా అలా ఒక 2 నిమిషాలు వాక్లోని మాకు మెట్రో అయితే వచ్చేసింది. కార్డు తీసి కార్డ్ని స్వైప్ చేసేసి మేమైతే లోపలికి అయితే వచ్చేసాము. సో ఇంచుమించు ఒకరికి 6 పీసెస్ అండి. అయితే మళ్ళీ పైకి వెళ్ళారు రూట్ ఎలాగా అని కనుక్కోవడానికి. అక్కడికి వెళ్ళాలా? ఎట్లయితే దిగాలండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇదే ప్రాబ్లము, మెట్రోతో కాస్త ప్రాబ్లం అండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఎత్తుకోవడానికి కష్టం, ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇలా మెట్రో అయితే తక్కువే, కానీ ఇలా చాలా దూరం అయితే నడవాలి. పిల్లలతో అయితే కష్టం ఉన్నట్టు. మీరు ఎప్పుడైనా చూసారండి పట్టాల మీద నడిచే బస్సుని? ఇదిగోనండి చూడండి. ఈ ట్రైన్ కి అయితే ఎలా విధంగా టైర్లు ఉన్నాయో అలా ఉన్నాయి మాట. ఇప్పుడు మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ బస్సెస్ మీద కానీ ట్రైన్ మీద కానీ ఎక్కడైనా ఎంఎక్స్ అని ఉంటుంది. యాక్చువల్గా మేము ఇప్పుడు అంతకు ముందు ఎక్కిన ట్రైన్ అయితే నేను వీడియో తీయలేదు. సో అదైతే చాలా పాత ట్రైన్. ఇప్పుడైతే మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే కొత్త ట్రైన్ అండి. పైనుంచి గుహలోకి అయితే వెళ్ళిపోతుందండి. ఈ గుహ నుంచి వచ్చి ఆ ట్రైన్ అయితే ఆ గుహలోకి అయితే వెళ్ళిపోతుంది. దానికి వెళ్తున్నాము. కానీ ఒక్క ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్ ఎక్కడానికైనా సరే చాలా ఎక్కువ దూరమే నడవాలి అనిపిస్తుందండి. పిల్లలతో అయితే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కష్టము అని. ఎందుకంటే మేము ఇలా ఎక్కుతూ ఉంటాం కదండి. ఇలా మెట్రో వచ్చినప్పుడు అసలు చిన్నపిల్లలకనే కనిపించరు, చాలా తక్కువగా అయితే కనిపిస్తూ ఉంటారు. ఇందాక మీతో అన్నాను కదా, గుర్తుందా? కొత్త ట్రైన్ అండి, కొత్త ట్రైన్ ఎక్కాము అని. ఇదేనండి చాలా కొత్తగా ఉంది. ఇంకో విడ్డూరం ఏంటి అంటే ఇక్కడ ట్రైన్లో ఏసీ ఉండదండి, ఓన్లీ ఫ్యాన్లు మాత్రమే ఉంటుంది. ఈ ఇంత చల్లగా ఉంది ఏంటి అనుకోనిసే అక్కడ విండో అయితే ఓపెన్ చేసింది. అందుకే అంత చల్లగా గాలి అయితే వస్తుంది. ఇంకా ఫైనలీ మేమైతే మెట్రో అయితే దిగిపోయి. ట్రైన్ ఇంజన్ కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది. అయితే ఏమైందంటే ఎక్స్కలేటర్ అయితే పనిచేయట్లేదు. నేను నడుస్తూ ఉంటే మా ఆయన అయితే నేను ఎక్కుతున్నానని నా వీప్ పెట్టుకొని నెమ్మదిగా ఎక్కిస్తున్నారు మా ఆయన గారు. సో మేమైతే బయటకు వచ్చేసాము. గురించి అయితే వెయిట్ చేస్తున్నానండి. రోడ్లు ఏంటబ్బా ఇంత ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఏం కాదండి, అక్కడ సిగ్నల్ పడిందని ఆగింది. నేను అనుకుంటున్నాను ఏంటి ఇంత ఖాళీగా ఉంది ఇంత రోడ్లు అని అనుకుంటా కదా. చూసారు కదా ఎన్ని బళ్ళు ఉన్నాయి, ఎంత ముచ్చటేస్తుందో. ఒక వెహికల్ వెనకాతల ఇంకో వెహికల్ వరుసగా వెళ్తాయి. కానీ ట్రాఫిక్ అయితే బాగుందండి. ఇక్కడ నుంచి తక్కువ దూరం అయినా సరే చాలా టైం అయితే పట్టింది మాకు వెళ్ళడానికి. ఇంకా ఇక్కడ క్యాబ్ ఎక్కాం కదండి. ఈ డ్రైవర్ అతను చాలా ఓల్డ్ అండి, ఒక 70+ ఉంటాయేమో. షాక్ అయిపోయాను ఎంత చక్కగా డ్రైవ్ చేస్తున్నారు. మేము అనుకున్న మార్కెట్కి అయితే వచ్చేసాము. అదేనండి ఫుడ్ కోర్ట్ ప్లస్ మార్కెట్ రెండు అనుకోవాలి. ఇంకా ఫుడ్ కోర్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఒకటి చూపించిన ఇదేదో తొక్కలనండి, తొక్కలను వేయించారంట. ఇది ఏ తొక్కలో నాకు తెలీదు. అంటే యానిమల్స్ లోపల తింటారు కదండి, మేక మాంసము గొర్రె మాంసం అని. సో పై తొక్కలను కూడా వేయించుకొని తింటారంట. దీన్ని కూడా వదలరా. అబ్బా ఏంటోనండి.
నేనైతే ఈ పుర్రోలండి ఇవేంటో తెలుసా, స్కల్ దీంతో కూడా బొమ్మలు ఎంచక్క పెయింటింగ్ వేశారు. నాకైతే చూసి చాలా భయం వేసేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మామిడిపళ్ళు అండి. మామిడిపళ్ళు రుచే ఉండవు తెలుసా, స్వీట్ అయితే ఉంటాయి కానీ రుచి అయితే ఉండవు. చాలా రకాల మామిడిపళ్ళు అయితే ఉన్నాయి. నాకు అస్సలు నచ్చలేదు. ఏదో తిన్నామా అన్నట్టు తింటున్నాను. మా పిల్లలు కూడా పెద్దగా అయితే ఇష్టపడలేదు. ఇది చూసారు కదా, ఇది బేబీ పొటాటోస్. బేబీ పొటాటోస్ సాధారణంగా అక్కడ బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, ఇక్కడ చూసారు కదా పింక్ కలర్లో ఉన్నాయి. కానీ టేస్ట్ అయితే పెద్ద తేడా అయితే లేదు. నేను ఆల్రెడీ తిన్నాను. అంతేకాకుండా ఇక్కడ కీరాలు కూడా చాలా పెద్ద పెద్ద కీరాలు అయితే ఉంటాయండి. ఇవేంటో తెలియదండి. ఇవి చూసేసి ఇది మెక్సికన్ చాక్లెట్స్ అండి, చాలా ఫేమస్ అయిన చాక్లెట్స్. దీంట్లో రకరకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మేము తీసుకుంది లెమన్ అండ్ జింజర్ ఫ్లేవర్ చాక్లెట్ అటండి. నాకైతే అంత నచ్చలేదు. ఇంకా మ్యాంగో అండ్ చిల్లీ చాక్లెట్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా చూసారు కదా, ఇది డ్రైడ్ అండి. ఇంకొకటి ఇది చిలకడ దుంపలు, పాకంలో ముంచిపెట్టిన చిలకడ దుంపలు అంట. ఇక్కడ వేయించిన పల్లీలు, జీడిపప్పులు కూడా ఉంటాయండి. ఇవి రకరకాల పల్లీలు సైజులు బట్టి ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ గ్రేప్స్ అండి, చాలా పెద్ద గ్రేప్స్ అయితే ఉంటాయి. ఇవి ఒక రకమైన జుక్కినీ అని నాకు అనిపించింది. దాటొచ్చే మెడతా అంటే గ్రాస్ ఓపర్స్ అండి, ఎగురుతాయి కదా, అవి కూడా తినేస్తారంట. ఇవి మళ్ళీ తినేది ఎలా తింటారో తెలుసా, నిమ్మకాయ ఉప్పు కారం వేసుకొని తింటారు. ఇది రోడ్డు మీద కూడా చిన్న చిన్న గ్లాసెస్తో ఇన్ని పీసెస్ కూడా అని అమ్మేస్తారండి. నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకు చూపిస్తాను ఎలా అమ్ముతున్నారో. వెనకాల పప్పులు. ఇక్కడ ఇంకో విషయం తెలుసా అండి, ఇక్కడ బజ్జీలు కూడా అమ్ముతున్నారు. కానీ మనం తినాల్సిన బజ్జీలు కాదు కదా. ఇది ఏ రకం బజ్జీలో తెలియదు కానీ డెఫినెట్గా ఇది నేను తినాల్సిన బజ్జీలు కాదు అని అయితే నాకు తెలిసిందండి. ముట్టుకోలేదు. వీళ్ళైతే ఎంత బాగా వాయిస్తున్నారండి. ఇవి కూడా అంతే, ఇవి జస్ట్ షో పీసెస్. ఇక్కడ ఇంకొక ఫేమస్ ఫుడ్ ఏంటంటే టాకోస్ అండి. ఈ టాకోస్ కూడా చాలా బాగుంటాయంట ఇక్కడ. ఇంకా కిరాణా షాప్ వచ్చేసిందండి. కిరాణా కొట్టు. కిరాణా షాప్లో అయితే మేము కార్న్ తీసుకున్నామండి. అదేనండి పాప్కార్న్, ఆ సీడ్స్ అయితే తీసుకున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ బియ్యాన్ని కూడా మనం తినలేమండి. ఈ మెక్సికన్ రైస్ని బాగా స్టిక్కీగా ఉంటుంది. మనం వార్చుకున్నా సరే ఆ స్టిక్కినెస్ అనేది పోదు. అందుకే మేమైతే ఇండియన్ స్టోర్కి వెళ్ళి సోనా మసూరి రైస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ రైస్ చాలా తక్కువ అండి. ఇక్కడ కాస్ట్ మామూలుగా బయట వాల్మార్ట్లో తీసుకున్న దానికన్నా ఇక్కడ ఈ మెక్సికన్ రైస్ ఈ షాప్లో అయితే తక్కువ. కానీ ఇది మేము తినలేమని చెప్పేసి తీసుకోలేదు. ఇక్కడ శనక్కాయలు కూడా రోస్ట్ చేసిన శనక్కాయలు అయితే తీసుకున్నామండి. అవే దొరుకుతాయి. ఇంటికి వెళ్ళిపోదాము, అలా వాక్ చేద్దాము అనుకున్నామండి. కానీ ఎదురుగుండా ఏదో ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే ఎంత బాగున్నాయో తెలుసా. ఎంత బాగా పెయింటింగ్స్ వేశారో వీళ్ళు. చాలా బాగా నచ్చాయి నాకు పెయింటింగ్స్. మా పిల్లలు కూడా భలే సరదా పడ్డారండి ఈ పెయింటింగ్స్ చూసి.
వీళ్ళిద్దరు ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారండి. అది కూడా అందరి ముందు డ్యాన్స్ వేయాలని చాలా ఇబ్బంది అయితే కదా, నేనైతే చాలా ఇబ్బంది పడిపోతాను. ఒక స్టెప్ వేయాలన్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఒక చిన్న స్టెప్ వేయాలని. ఎంత చక్కగా ఇంత ఫ్రీగా మూమెంట్ ఇస్తున్నారో వీళ్ళిద్దరూ అయితే, ఏజ్ ఇంత పెద్దదైనా సరే. ఇంకొకటి ఏంటంటే చాలాసేపటి నుంచి అలా వేస్తూనే ఉన్నారండి. అంటే వీళ్ళు మరి డబ్బులకి ఇస్తున్నారో ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడ స్పానిష్లో రాసింది. ఎంత ముసలావిడండి, ఇంత చిన్న చిన్న పూసలు ఎంత చక్కగా గుచ్చుతున్నారో, నాకైతే బాగా సరదా అనిపించింది. ఇది 10 పీసెస్ పెడితే ఈ బొమ్మ వచ్చేస్తుందంట. ఎలాగా మనం ట్రై చేయాలి. వీళ్ళు ఏం చేస్తారో తెలీదండి, ఏదో మతలబ్ చేస్తారు. ఇలాగ ఏదో స్క్రూ లూజ్ అవుతుందో ఏంటో, ఇలా పైకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ పడిపోతుంది. ఇంకా పిల్లలేమో చేద్దాము అంటే ఇంకా సరేలే 10 పీసెస్ పెట్టేసి ఇంకా ఇలా చేసామంట. లేదు నొక్కిన తర్వాత అవుతుంది సార్. లూజ్ కొంటే వచ్చి ఊపేస్తాడు ఊరికే. ఇంకా మేము అలా నడుస్తూ ఉంటే ఇక పార్క్ కనిపించిందండి, పెద్ద పార్క్. యాక్చువల్గా ఇది కోయోకాన్, మేము మార్కెట్కి వెళ్ళాం కాబట్టి పెద్ద ఆర్చ్తో కోయోకాన్ అని చెప్పేసి ఉందండి. ఇక్కడ ఆడుకోవడానికి ఏం లేదు, లేదంటే పిల్లలు ఇంకా వదలరు మాట, ఇంకా అదే ఆడుతూ ఉంటే. కొత్త ప్లేసెస్కి వచ్చినప్పుడు మంచి స్టిల్తో అయితే పిల్లలు, నేనైతే ఫోటోలు అయితే దిగిపోతామండి. ఇది మెమరీస్ అయితే మనం ఉంచుకోవాలి కదా. అయితే ఇదేంటో తెలుసా అండి, మిడతలు. అదేనండి గ్రాస్ హోపర్స్. ఉప్పు కారం వేసుకొని తింటారు, నిమ్మకాయ వేసుకొని తినేస్తారండి వీళ్ళు. అది చిన్న చిన్న ఇలా బకెట్లో పెట్టుకొని అమ్ముతారు. ఇదంతా స్ట్రీట్ షాపింగ్ అండి. అదేంటంటే ఇలా రోడ్డు మీద ఇవన్నీ పెట్టేసుకొని అమ్మేస్తారు, బట్టలు ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. ఇంకా అంతేకాకుండా పల్లీల చెక్కి అండి, మనం తింటాం కదా పీనట్ చెక్కి, అది కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అంతేకాకుండా చిన్న చిన్న బొమ్మలు, చాలా చిన్న చిన్న బొమ్మలు. అదేనండి షోకేస్లో పెట్టుకుంటాం కదా అలాంటిది. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది తెలుసా. కానీ ఇక్కడ ఎండ ఏంటోనండి, ఉక్క అయితే ఏమంటారు, చెమటలు కారవు కానీ వేడిగా అయితే ఉంటాయండి. అదే మన ఊర్లో అనుకోండి, చెమటలు ఊరికి కారిపోతాయి అన్నమాట. బయటికి వెళ్ళామంటే చెమటలు వచ్చేస్తాయి. ఇంక ఇక్కడైతే ఆ చెమటలు అయితే అనిపించలేదు, కానీ చాలా వేడిగా అయితే ఉందండి. మొన్నటి వరకు వేడి లేదు అనుకున్నానే కానీ, అంటే ఇప్పుడు బయటకు వచ్చాం కాబట్టి తెలుస్తుంది వేడి ఎక్కువ ఉందని. నుంచి ఇలా తిరిగి బాగా అలసిపోయామండి. కార్ ఎక్కగానే పిల్లలైతే ఇలా హాయ్ చెప్పేసి వెంటనే పడుకుని పోయారు. కోయోకాన్ మార్కెట్ నుంచి మా ఇంటికి 10 కిలోమీటర్స్ పైన ఉంటుందండి. ఇంచుమించు 1.5 అవర్ అయితే పట్టింది. కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చూడాలనుకుంటున్నారా, నా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.